సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అఖండ మూవీ చూసి వచ్చాను. సో లిటరల్గా అండి, మూవీ నుంచి వచ్చి కొద్దిసేపు ఇలా కార్లో కూర్చొని లిటరలీ నాకు ఈ పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా అయింది. మొత్తం చెవుల మంది గుయ్యని సౌండ్ వచ్చిందనమాట. ఎందుకంటే అది థియేటర్లో సౌండ్ ఎక్కువ పెట్టాడో లేకుంటే తమన్ మ్యూజిక్ నాకు తెలియదు, కానీ నాకైతే ఎగ్జాక్ట్గా ఇదే సినారియో గుర్తొచ్చింది అనమాట. యాంటీడోట్ కనిపెట్టిన వాళ్ళందరినీ చంపేసి इसके बारे में इसमें ऑलरेडी हमने एक सॉरी बाबू ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी काशन किया. ये फिल्म है सब. వావ్. हमने సో ఫ్రెండ్స్, అఖండ మూవీ అయితే చూడడం జరిగింది. సో టికెట్ వచ్చేసి నాకు $18 పడ్డదండి. $16 బేస్ ప్రైస్, $2 బుకింగ్ ఫీజ్ తీసుకున్నాడు. సో పాసెస్ ఏవి యాక్టివేట్ కాలేదన్నమాట. సో మూవీ అయితే అండ్ యూనో చూడడం జరిగింది. అండ్ ఎప్పట్లాగే నా థాట్స్ అండ్ మూవీ గురించి నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. సో మూవీ స్టార్టింగే మనకి అంటే ఈ మూవీ గురించి మనకు ఒక ఐడియా ఉంది, లైక్ ఇది అఖండకి సీక్వెల్ అని. బేసిక్గా మన తెలుగు మూవీస్లో అండి సీక్వెల్ అంటే మనకి పెద్దగా అంత ఫర్ ఇన్స్టెన్స్ మనకు బాహుబలి 2 నుంచే సీక్వెల్స్ హిట్ అవ్వడం తెలుసు. అంటే అంతకుముందు మనకి మనీ 2 అలా వచ్చింది, కానీ పెద్దగా ఆడలేదు. బట్ ఈ బాహుబలి 2 కూడా సీక్వెల్ అంటే అది పెద్ద సీక్వెల్ కూడా ఏం కాదు. ఎందుకంటే నన్ను అడిగితే అది అందులో బాహుబలి 1లో అసలు స్టోరీ 1-2 ఒకటే స్టోరీ. అదేదో కొద్దిగా ఒక 45 మినిట్స్ ఎక్స్ట్రా స్టోరీ ఏదైతే సెకండ్ హాఫ్లో రివెంజ్ తీసుకోవాలో అది తీయడం కోసం అదంతా మధ్యలో ఏదేదో తీసేసి ఫస్ట్ హాఫ్ మొత్తం రాజమౌళి ఏదో మేనేజ్ చేసి బాహుబలి 2 మనకి తీశారు, రైట్. అంటే అది కంటిన్యూషనే బాహుబలి 2కి. అండ్ సిమిలర్లీ మనం ఆలోచిస్తే పుష్ప 2 కూడా కంటిన్యూషన్. పుష్ప 2 కూడా సీఎం కావాలి, అది కావాలి, అవన్నీ సీన్స్ కొద్దిగా ఎక్స్ట్రా పెట్టేస్తాడు. కానీ బట్ లాజికల్గా ఆలోచిస్తే మళ్ళీ వాళ్ళ అన్నయ్య అతను ఎలా దగ్గర తీర్చుకున్నాడు అనేది సెకండ్ హాఫ్ అంతే. అది జపాన్ పోవడం అదంతా ఎక్స్ట్రా ఫీలింగ్ కోసం పెట్టారనిపిస్తుంది. బట్ ఇందులో అఖండ 2కి ఏం కనెక్షన్ లేదంటే జస్ట్ అతను వెళ్ళేటప్పుడు ప్రామిస్ చేస్తాడు అమ్మాయికి, నేను వచ్చేటప్పుడు మళ్ళీ నీకు ఫ్యూచర్ లేదని ప్రాబ్లం వస్తాను. ఆ ఒక్క చిన్న పాయింట్తో వీళ్ళు మళ్ళీ సెకండ్ పార్ట్ అయితే తీశారు. సో మనకి ఫస్ట్ నుంచి ఏంటంటే క్లియర్గా ఉన్నారు వీళ్ళకంటే ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి ఆ కనెక్షన్ గ్యాప్ అనేది ఆ చిన్న పాప కోసం వస్తాడనేది గ్యాప్ ఉందని మనకి ట్రైలర్లో కానీ ఇంటర్వ్యూస్ ప్రమోషన్స్లో చూస్తే కూడా తెలిసిపోతుంది మనకి. బజరంగి భాయిజాన్లో ఉన్న చిన్న పాపే, ఆ పాప పెద్దగా అవుతుంది, ఆ పాపకి ఏదో ప్రాబ్లం వస్తుంది అండ్ బాలకృష్ణ గారు అఖండ రూపంలో అమ్మాయిని కాపాడుతారు. సో కాపాడి అమ్మాయికి అండగా ఉంటారండి అని బేసిక్ పొలాట్లేనండి. సో సినిమా స్టోరీలో ఫస్ట్లో స్టార్టింగ్లో కూడా మనకి చూపించేస్తారు క్లియర్ కట్గా లైక్ ఆ సీన్స్ అని చూపిస్తారు. ఫస్ట్ హాఫ్లో అంటే ఫస్ట్ పార్ట్లో చూపించిన మూవీస్ అని, ఫస్ట్ పార్ట్ కూడా అనొద్దు, అఖండ మూవీలో ఉన్న సీన్స్ కొన్ని చూపిస్తారు మనకి కొద్దిగా ఫ్లాష్ రావడానికి. అండ్ దాని తర్వాత మురళీమోహన్ గారు బాలకృష్ణ గారికి చెప్తారు, నీకు చాలా పెద్ద ప్రమాదం వచ్చేటట్టుంది, నువ్వు దానికి సిద్ధంగా ఉండాలి అని యోగా చేయమంటారు, అంటే ఇంకా సాధన చేయమంటారు. సో అఖండ గారు రూపంలో ఉన్న బాలకృష్ణ గారు లైక్ దీక్ష చేస్తారు, లైక్ ఒంటికాల తపస్సు లాంటివి చేస్తారు అనమాట. సో తర్వాత లైక్ ఏదో చిన్న ఊర్లో ఏదో ప్రాబ్లం వస్తుంది, అందులో డ్రగ్స్ వాడుతున్నారు. ఒక చెన్నై నుంచి డ్రగ్స్ బ్యాచ్ అండ్ కర్ణాటక నుంచి బ్యాచ్ అండ్ హిందీ నార్త్ బెల్ట్ నుంచి ఒక డ్రగ్స్ బ్యాచ్ ఆ ఊరిని అల్లకల్లోలం చేస్తున్నారు. సో ఆ ఊరిని కాపాడాలంటే మన ఫస్ట్ హాఫ్లో అండ్ ఫస్ట్ పార్ట్లో పూర్ణ గారు ఉన్నారు కదా, సో తను కూడా కలెక్టర్ ఉంటుంది అనమాట. సో నాకు ఒక 1 hour ఇవ్వండి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటుంది. సో మనకు తెలిసినట్టే ఫస్ట్ బాలకృష్ణ ఏదైతే ఉంటారో బాలమురళీకృష్ణ అనే రూల్ వేసే ఇంకొక బాలకృష్ణ గారు సో వచ్చి ఫైట్ చేసి కన్నడ వాళ్ళకేమో కన్నడలో మాట్లాడతాడు, కన్నడలో రాజకుమార్ ఇది అని చెప్పి కన్నడలో మాట్లాడతాడు కొద్దిసేపు. తమిళ్ అతనితో తమిళ్లో మాట్లాడతాడు వీళ్ళంతో, హిందీ అతనితో అదే బాంబే
బాంబేలో భగవా లైక్ మహారాష్ట్ర అంటే ఛత్రపతి శివాజీ అని చెప్పి ఇంకో డైలాగ్ కొడతాడు. సో ఒకటి ఆ ఫైట్ వన్ సైడెడ్. బాలకృష్ణ ఫైట్ సింగ్ అంటే మనకు తెలుసు, వన్ సైడెడ్ ఉంటుంది, ఎదురుంగోళ్ళకి ఛాన్స్ ఉంటుంది ఇంకా విలన్కి అటాక్ చేసేది. సో అలాగనే ఉంటుంది ఫైట్. సో మొత్తానికైతే ఫైట్ బాలకృష్ణ గారు చేస్తారు. అండ్ ఆ ఫైట్లో లైక్ అందరికీ తమిళ వాళ్ళకి తమిళ్లో, కన్నడ వాళ్ళకి కన్నడ ఏందని చెప్పుకున్నట్టు హిందీ వాళ్ళకి హిందీలో లెక్చర్ కొట్టేసి వెళ్ళిపోతారు. తర్వాత మనకి పిఎం ఆఫీసు చూపిస్తుంటారు. అండ్ తర్వాత మనకు ఫస్ట్ పార్ట్ అఖండాలో తేవాయ అంటాడు కదా మన తమిళ్లో. ఆయన అఖండాని క్రిమినల్ ఆయన అరెస్ట్ చేయాలంటే ఆయన క్రిమినల్ కాదు, నేనైతే అతను అరెస్ట్ చేయలేను, అతను దైవాంశభూతుడు అన్నట్టు ఏదో చెప్పేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో అక్కడ సర్వదాం బెనర్జీ ఉంటారనమాట. నాకైతే అండి మూవీలో ఒక 40 minutes తర్వాత 2-3 సార్లు వచ్చాక తర్వాత నాకు తెలిసిన ప్రైమ్ మినిస్టర్ అని. ఎందుకంటే నేను ఫస్ట్లో ఆయన చూపించిన విధానం, బోయపాటి గారు చూపించిన విధానంలో నేను ఆయన జస్ట్ సెంట్రల్ మినిస్టర్ అన్నట్టు అనుకున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా అతనికి ఒక విలన్ ఠాకూర్ అని చెప్పే విలన్, మెయిన్ విలన్ సినిమాలో, అతను వెళ్ళి డైరెక్ట్గా పిఎం ఆఫీస్లోకి వెళ్ళి నేను నీ చైర్లో కూర్చోవాలి అని అంటాడు. నేను అనుకుని జస్ట్ ఎంపీఓ ఎమ్మెల్యేనో సంథింగ్, ఎమ్మెల్యే కాదు కానీ సంథింగ్ లైక్ సెంట్రల్ మినిస్టర్ ఏదో అనుకున్నాను, కానీ డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్కే వెళ్ళి అంటాడని అనుకోలేదు. సో కొద్దిగా ఎక్సెంట్రిక్గా అనిపించింది ఆ సీన్. సో లైక్ తర్వాత ఆయన కుమ్మక్కై చైనా వాళ్ళతో కుమ్మక్కై సమ్ ప్లాన్ చేస్తుంటాడు అనమాట. సో ఇలాగే మనకి ప్యారలల్గా చైనా కూడా చూపిస్తారు. మనకి చైనా సోల్జర్స్ అవన్నీ చూడగానే మనకి గాల్వాన్ గుర్తొచ్చేస్తుంది. మన ఈ రీసెంట్గా అయిన ఇన్సిడెంట్ గాల్వానే కదా అని. సో గాల్వాన్లో ఒక గుద్దుకి చైనీస్ ఆర్మీ చీఫ్ వాళ్ళ బాబు చనిపోయాడని చెప్తారు. సో దాని మీద ఇండియా మీద పగ పెంచుకున్న చైనీస్ ఆర్మీ ఈ ఠాకూర్తో కలిపి ఒక వైరస్ని తయారు చేసి కుంభమేళాలో వదులుతారు అనమాట. దానికి యాంటీవైరస్ ఈ చిన్న పాప కనబడుతుంది, బాలకృష్ణ వాళ్ళ డాటర్. సో ఆ యాంటీవైరస్ కనుక్కున్నదని తెలిసి మళ్ళీ విలన్ గ్యాంగ్, ఠాకూర్ గ్యాంగ్ వీళ్ళందరూ వచ్చి ఆ అమ్మాయిని చంపేసి ఆ ల్యాబ్ని అంతా డెమాలిష్ చేయాలో చూస్తారు. అదే ల్యాబ్లో హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా పనిచేస్తుంది అనమాట. మెంటర్ ఉంటుంది, ఆమె దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీ ఉంటుంది అనమాట. సో వ్యాక్సిన్ ట్రయల్స్ చేయడానికి మనుషులు లేరంటే తనే రెడీ అయిపోయి తన మీద తనే వ్యాక్సిన్ నాకు ఇచ్చేయండి అని చెప్పి డోస్ తీసుకుంటుంది, యాంటీడోట్ వ్యాక్సిన్ తన మీద ట్రయల్స్ వేయించుకుంటుంది అనమాట. సో దేశం కోసం ప్రాణాల కోసం కూడా సిద్ధం పడతా అని చెప్పి చెప్తుంది. సో అలా ఇంకా చెప్తుంటే సినిమా అంతా చాలా ఫ్లాట్ నరేషన్ వెళ్ళిందండి. బట్ ఎప్పుడైతే మనకు తెలిసే అంటే మనకి ఫస్ట్ అఖండాలో మనకి ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కొద్దిగా బోరింగ్గానే అనిపిస్తుంది. అఖండ నిజంగా చెప్పాలంటే స్లోగా ఉంటుంది. లైక్ బాలకృష్ణ గారి నార్మల్ రోల్ ఉంటుంది అండ్ ఇంటర్వెల్ నుంచి అందుకుంటుంది సినిమా. అప్పుడు అది సీన్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఆ మ్యూజిక్ కానివ్వండి ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ హాఫ్ ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆ ఫైట్, ఆ పోలీస్ స్టేషన్ సీన్స్ కానివ్వండి, అవి కానివ్వండి, క్లైమాక్స్ కానివ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ సినిమాలో మనకి అఖండ అంటే గాడ్లీ మ్యాన్ అంటే లైక్ ఒక లైక్ కొద్దిగా స్పెషల్ పవర్స్ ఉన్న ఒక లైక్ అఘోరానో సమ్ లైక్ శివభక్తుడు అన్నట్టు ఉంటుంది మనకి. అండ్ ఒక సీన్లో శివుడు మనకి వెనకాల ఒక చిన్న ఫైట్ సీన్లో అతను కొడుతుంటే శివుడే వచ్చి కొడుతున్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది విలన్స్కి, అది చూపిస్తాడు పోయి. ఇప్పుడు అది చాలా సటిల్గా మంచిగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఏంటంటే ప్రాబ్లం అన్నాలో లేదంటే ఓవర్ డోస్ ఎక్కువైపోయింది అనమాట. అంటే అవుట్ అండ్ అవుట్ అంటే అక్కడ అంటే ఇంకా లైక్ మరీ సూపర్ మ్యాన్ ఒక లైక్ అతను లైక్ అంటే డైరెక్ట్గా శివుడినే చూపించేస్తారు ఈ సినిమాలో. అండ్ ఒక సీన్ ఉందండి, ఆ సీన్ చాలా 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 బాగుంది. అంటే ఆబ్వియస్గా మదర్ సెంటిమెంట్ బాగా పండింది కదా మనకు ఫస్ట్ హాఫ్లో కూడా, అంటే ఫస్ట్ పార్ట్లో కూడా. సెకండ్ పార్ట్లో కూడా మదర్ది ఆ శివుడు సీన్ చాలా బాగుంది. సినిమాలో వచ్చిన మదర్ సెంటిమెంట్ సీన్ కొన్ని రోజులు అంటే కొన్ని సినిమా ఉన్నంత కాలం, తెలుగు సినిమా ఉన్నంత కాలం మాట్లాడతారు ఆ సీన్ గురించి. అండ్ ఆ సీన్ కంటే ముందు ఉన్న ఫైట్లో
ఆ జరిగే బాలకృష్ణ గారికి ఇచ్చిన ఒక మెలిక ఎక్స్ప్రెషన్ కానివ్వండి, ఆ ఫైట్లో వచ్చిన ఆ షాట్ కానివ్వండి, ఆ సీన్కి వెళ్ళే లీడ్ కానివ్వండి, అదొక ఒక యూనో ఒక ఆసమ్ 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 అంటే ఆసమ్ అండి. గూస్ బంప్స్ మెటీరియల్ అంటే అదంతా అసలు అసలు టూ మచ్ అసలు ఆ సీన్ అయితే నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ ఆన్ తెలుగు సినిమా. అదైతే సూపర్ అసలు అది ఆ ఫైట్ నుంచి ఆ మదర్ సీన్ అంతా ఆ ఎపిసోడ్ అసలు ఒక కళాఖండం అనుకోవచ్చు. అండ్ ఈ సినిమాలో అండి ఎక్కడ లాజిక్ ఏది పట్టించుకోవద్దండి. సినిమా అంటే ఇంకా అసలు మొత్తం శివతత్వం. అంటే శివుడు, చైనా అంటారు, వార్ అంటారు, అదంటారు, ఇదంటారు. అఖండ మనకు తెలిసి ఏంటంటే అఖండ వన్ వే, లైక్ అతన్ని నథింగ్ కెన్ స్టాప్ హిమ్. సో ఉంటుంది. సో ఆ శివుడుని తలుచుకొని అతను ఫైట్స్ అని చేస్తూనే ఉంటాడు. సో సినిమా మొత్తం అలా ఉంటుంది. మరి చాలా బాగా తీస్తారు బోయపాటి. అంటే కొద్దిగా డోస్ ఎక్కువైనా కావాలే ఈ మధ్య. ఇప్పుడు ఏంటంటే మరీ నిద్రపోయి ఉన్నారు జనాలు భక్తి భావం లేకుండా. సో వీళ్ళని మేల్కొల్పాలంటే ఈ మాత్రం డోస్ ఉండాలి అనిపిస్తుంది మనకి చూస్తే. బాగానే ఉందండి మూవీ, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలి. అండ్ నాకు ఇంకా ఈ మూవీలో బాగా నచ్చింది ఏంటంటే అది మన క్లైమాక్స్లో హనుమంతుడి లాగా, ప్రీ క్లైమాక్స్ అనుకోవచ్చు, క్లైమాక్స్ కూడా హనుమంతుడి లాగా ఫైట్ అది చాలా బాగా తీశారు బోయపాటి. ఈ మూవీ చూస్తే మనకు అనిపిస్తుంది బోయపాటి కూడా కొద్దిగా నెక్స్ట్ లీగ్ అంటే గ్రాఫిక్స్లో నెక్స్ట్ మూవీస్లో గ్రాఫిక్స్లో చేయబడుతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకి రాజమౌళి కూడా అలాగే చేస్తాడు అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా గ్రాఫిక్స్ కొద్దిగా ట్రయల్ వేస్తాడు, మగధీరాలో కొద్దిగా లక్కీగాలో కొద్దిగా, తర్వాత బాహుబలిలో ఫుల్ ఫ్లెడ్జ్గా ఆర్ఆర్ఆర్ ఫుల్ ఫ్లెడ్జ్గా వాడారనమాట విఎఫ్ఎక్స్ సిజిఐ. సో మనకి ఇందులో కూడా అలాగే అనిపిస్తుంది. సో కొద్దిగా గ్రాఫిక్స్ అయితే చాలా విపరీతంగానే వాడారు. బట్ చైనీస్ రోల్స్ వేసిన వాళ్ళు కొద్దిగా ఆబ్వియస్గా వాళ్ళకి యాక్టింగ్ సరిగా రాలేదు, ఓవర్ యాక్షన్ చేస్తారు. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఈ మధ్య నెట్ఫ్లిక్స్ అందరూ అన్ని దేశాల వాళ్ళు చూస్తున్నారు. సో ఈ మూవీ కొద్దిగా డైరెక్ట్ అంటే మన తెలుగు సినిమాలు ఏంటంటే పెద్దగా ఆలోచించాలి, లైక్ ఈ దేశం వాళ్ళు ఏమన్నా అనుకుంటారా, బయట క్రౌడ్ వాళ్ళు ఏమనుకుంటారా అని. డైరెక్టర్ ఏదనుకుంటే అది తీసేస్తాడు. సో కొద్దిగా యాంటై చైనా ప్రోపగండా లాగా ఫీల్ అవుతారేమో అని అంటే అనిపించింది. అలాగే మన తెలుగు సినిమాలో లైక్ మూవీ తీసేటప్పుడు నార్త్ ఇండియన్ రోల్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఇంటి పేర్లో పెట్టేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో ఠాకూర్ అని పెట్టారు విలన్ పేరు. సో నార్త్ ఇండియాలో ఏంటంటే వాళ్ళు ఈ మధ్య ఠాకూర్, యువసేన వాళ్ళు వీళ్ళు ప్రొటెస్టేషన్స్ అవి చేస్తున్నారు, వాళ్ళ ఇంటి పేరు మీద పెడుతున్నారని. సో ఈ సినిమాలో విలన్ పేరు అలా పెట్టడం వల్ల కూడా కొద్దిగా అవగాహన రాహిత్యం డైరెక్టర్ కానీ రైటర్స్కి కానీ ಅಂತ అనిపించింది. ఎందుకంటే మనం తెలుగులో సమరసింహారెడ్డి ఇలాంటి పేర్లు పెట్టుకున్నాం, నరసింహనాయుడు అని, ఇవి మళ్ళీ బాలకృష్ణ గారి సినిమాలే. కానీ నార్త్లో వచ్చే వరకు ఏమవుతుందంటే వాళ్ళ పేర్లతో పెట్టి విలన్స్ని అలా పెట్టేస్తే వాళ్ళు కొద్దిగా సీరియస్గా తీసుకోవడం అలాంటివి చేస్తుంటారు. మరి అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందో నాకైతే తెలియదు. బట్ అదైతే నాకు అబ్జర్వేషన్ అయితే అనిపించింది. అండ్ సినిమాలో ఏంటంటే మెయిన్ పాయింట్, ఇంకో పాయింట్ చాలా కీలకమైన పాయింట్ ఏదైతే బాగా వర్కౌట్ అవుతుందని నాకు అనిపించింది అంటే దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోవడం. అంటే దేశంలో ఏదో అల్లకల్లం సృష్టించేసి అండ్ ప్రజలందరినీ భయభ్రాంతులు చేసి, చూసారా మీ దేవుడు రాలేదు, ఏం చేయలేడు, దేవుడు లేడు, అసలు మీ దేవుడు ఏం చేయలేడు అనే పాయింట్ని అఖండ ఎలా తిప్పి కొట్టాడు. లైక్ అఖండ వచ్చి దేవుడు ఉన్నాడని ఎలా ప్రూవ్ చేస్తాడు, ఆ దేవుడే వచ్చి ఎలా ఆపాడు అనేది కోర్ పాయింట్. బాగా తీశారు. అండ్ ఆ కుంభమేళా సీన్స్ కూడా బాగానే తీశారు. అండ్ సినిమాలో అండి ఇంకా అవుట్ అండ్ అవుట్ మాస్ అండి. మనం లైక్ అఖండ ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఇందులో అవుట్ అండ్ అవుట్ లైక్ ఒక సూపర్ మ్యాన్ మూవీ చూసినట్టు. ఎందుకంటే ఇందులో అఘోరా అని చూపించారండి. అలాగే ఇతను ఆది పినిశెట్టి వేసిన రోల్లో కూడా అతను భూతాలు అవన్నీ చూపించారనమాట. సో అతన్ని లైక్ ఎక్స్ట్రీమ్ క్షుద్ర పూజలు వచ్చిన వ్యక్తిలా చూపిస్తారు అతను ఆయన. సో అవి కూడా కొద్దిగా మనకి కొద్దిగా డోస్ ఎక్కువ పెట్టాలి అనిపిస్తుంది. బట్ సినిమా మాత్రం నేను చెప్పినట్టు నాకైతే చాలా నచ్చిందండి. అంటే మనం లైక్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం
అఖండ యాక్టింగ్ అండ్ బాలకృష్ణ గారు అయితే చింపేస్తారండి యాక్టింగ్. అసలు ఈ రోల్స్, ఇలాంటి రోల్స్ బాలకృష్ణ గారే వేయగలుగుతారు. వేస్తే బాలకృష్ణ గారే వేయాలి. వేరే వాళ్ళు వేద్దాం అనుకున్న వేయలేరు. మన తెలుగు ఇండస్ట్రీలో అందరూ పెద్ద హీరోలే, అందరికీ బ్యాకింగ్ ఉంటుంది అండ్ అందరికీ ఎవరి లైక్ స్ట్రాంగ్ పాయింట్స్ వాళ్ళకు ఉంటాయి. అది ఏ ఇండస్ట్రీలో ప్రపంచంలో ఎక్కడా ఉండదు అలా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాలకృష్ణ గారు ఇలాంటి రోల్స్ వేయగలుగుతారు అండ్ హీ హ్యాస్ హిస్ ఓన్ లీగ్. చిరంజీవి గారిది ఒక లీగ్, ముఠా మెస్టీ ఇలాంటి అవన్నీ చిరంజీవి గారే వేయగలుగుతారు. మహేష్ బాబుని చూసి వాళ్ళు తమిళ్లో విజయ్ కానీ లైక్ హిందీలో సల్మాన్ ఖాన్ కానీ వేస్తే చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది మనకు మహేషే కనిపిస్తాడు మనకు వాళ్ళు యాక్టింగ్ చేసిన, అంటే ఆ వర్స్టాలిటీ ఉంటుంది మన తెలుగు ఇండస్ట్రీలో. సిమిలర్లీ బాలకృష్ణ గారి రోల్ కూడా వీళ్ళు డబ్ చేసి, ఇప్పుడు నరసింహనాయుడు కూడా డబ్ చేసి అర్జున్ వాళ్ళందరూ చేస్తారు తమిళ్లో. అక్కడ కూడా మనకి బాలకృష్ణ గారు కనిపిస్తుంది. ఆ ఇంపాక్ట్ అనేది అక్కడ పడలేదు. సో నేను అనేది ఏంటంటే ఈ అఖండ మూవీని మనం లైక్ అందరు రేటింగ్స్ కానీ 1 ఇస్తున్నారు, 1.5 ఇస్తున్నారు, 2 ఇస్తున్నారు. ఇలాంటి మీరు రేటింగ్స్ అని నమ్మకండి. ఎందుకంటే అఖండ అనే మూవీ ఒక ఫినామినన్. లైక్ అతను గాడ్లీ మ్యాన్. అంటే ఈ సినిమాలో అతను ఏం చేసినా నమ్మేసాలి మనం. ఆ దేవుడి పవర్తో ఒక వ్యక్తి ఉంటే ఎలా ఉంటాడు అనేది అఖండ. సో మీరైతే తప్పకుండా చూడండి. నేను తమ్మని ఇందాక చెప్పినట్టు మ్యూజిక్ మాత్రం కొద్దిగా డోస్ ఎక్కువైందండి. కాకపోతే అఖండాలో ఏంటంటే మ్యూజిక్ చాలా బాగా కుదిరిందండి. ఇందులో అంత గొప్పగా కుదిరిందా అంటే నేను లేదని చెప్తాను. అంటే మరి బాగాలేదని అనట్లేదు. అఖండాలో 100/100 అంటే ఇందులో 100/90 వేయొచ్చండి. అంత గొప్పగా కుదరలేదు. ఇంకా డాకు మహారాజ్ బాగా అనిపించింది దీనికంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో. సో దీంట్లో కొద్దిగా తమన్ కొద్దిగా లైక్ అంత కుదరలేదేమో అనిపించింది నాకు. అండ్ అలాగే బోయపాటి గారిది కూడా లాజిక్ లేదు. అంటే మన బోయపాటి సినిమా అంటేనే అలాగ ఉంటుంది. మరి మీరు బోయపాటి సినిమాలకి వెళ్ళి లాజిక్లో ఉంది అంటే, మీరు లాజిక్ కావాలంటే మీరు సుకుమార్ సినిమాకి వెళ్ళాలి. ఆల్రెడీ కాషన్ కియా ఏ ఫిల్మ్ హై సబ్. వావ్, అంతే. సో ఇదండి ఫ్రెండ్స్, మీరైతే తప్పకుండా చూడండి అఖండ తాండవం. ఆసమ్ మూవీ, డోంట్ మిస్ ఇట్. థియేటర్లోనే చూడండి. అండ్ సెంటిమెంట్ కానీ యాక్షన్ కానీ సూపర్గా ఉంది. ఐ లవ్డ్ ఇట్ అండి. మళ్ళీ ఒకసారి వెళ్తాను ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ. బై ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.